ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి, ప్రతిదాన్ని రాజకీయం చేయకూడదు. కానీ ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు, కొంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతింటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ నాయకులు రియాక్ట్ అవ్వాల్సిందే. టీడీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దాన్ని ఏ రకంగా అనాలో కూడా అర్థం కావడంలా. ఎవరైనా దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతారా? మరి ఇంత దారుణమా? అంటే అది అవినీతిలో భాగం మాత్రమే కాదు, 100 కోట్లు మిగిల్చుకోవడానికి మాత్రమే కాదు, పర్టికులర్గా ఒక మతం మీద జరిగిన దాడిగా హిందూ సంఘాలు ఆరోపిస్తున్న పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి సాధారణంగా గుళ్లకు వెళ్ళరు, ఆయన చర్చిలకు వెళుతూ ఉంటారు. ప్రతి మతం కూడా అంటే పక్క మతాలను గౌరవించాల్సిందే ప్రతి ఒక్కరూ కూడా. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, కానీ పక్క మతాన్ని కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందే. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ అని కాదు, ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా అన్ని మతాల పట్ల ఆ విశ్వాసాన్ని ఆయన చూపించాలి. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ చాలా ఏదో అన్యమనస్కంగా ఇబ్బందికరంగా ప్రవర్తించిన కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. ఆయన ప్రసాదం ఇస్తే తినరట, ఏదైనా తీర్థం ఇస్తే పడేస్తారట, మరి రకరకాల ప్రచారాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మరి అది ఆయన వ్యక్తిగతం అయి ఉండవచ్చు. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆ రాష్ట్రంలో దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం ఉన్నప్పుడు, అక్కడికి ప్రపంచవ్యాప్తంగా కోటాను కోట్ల మంది భక్తులు వస్తూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలి. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం పేరుకి తిరుమల ఒక దేవస్థానం, కానీ అక్కడ రాజకీయాలు ఏ రకంగా చొచ్చించబడ్డాయో మనం చూసాం. ముందు భూమన కరుణాకర్ రెడ్డి, ఆ తర్వాత వైవి సుబ్బారెడ్డి అండ్ ఈవోగా ధర్మారెడ్డి, ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనుచరులంతా కూడా, భక్తులందరూ కూడా అక్కడ తిష్ట వేసిన పరిస్థితి కనిపిస్తోంది. శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు తిరుమల కొండ మీద రాజకీయాలు మాట్లాడకూడదు, తప్పు మాట్లాడకూడదు, తప్పు చేయకూడదు, అబద్ధాలు మాట్లాడకూడదు. కానీ రాజకీయాలు చేస్తూ ఉన్నారు చాలామంది. దాంతోపాటుగా పవన్ కళ్యాణ్ విమర్శించడానికి గతంలో కూడా చాలామంది, రోజా లాంటి వాళ్ళు తిరుపతి క్షేత్రాన్ని ఎంచుకున్నారు. తిరుమలలో సాధారణ భక్తుడికి దర్శనం కావాలంటే ఎంత ప్రయాసం అందరికీ తెలుసు. కానీ రోజా లాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎలా ఒకే లెటర్ మీద కొన్ని పదుల అంటే 50, 60, కొన్నిసార్లు 100 ఇలా లెటర్లు ఇప్పించేసుకుని చేస్తున్న పరిస్థితి. ఓకే, వాళ్ళకి అధికారం ఉంది, ఏదో కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవచ్చు, అక్కడ వరకు ఓకే. కానీ భక్తుల విశ్వాసాలను తొంగలో తొక్కి కోటాను కోట్ల భారతీయుల విశ్వాసాలను పటాపంచలు చేసే విధంగా, వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా అక్కడ తిరుమల ప్రసాదంలో చాలా ప్రీతిపాత్రమైనది, చాలా ప్రీతిపాత్రం తిరుమల లడ్డు అంటే. చాలామంది నా చిన్నతనంలో అయితే చెప్తూ ఉన్నప్పుడు మనిషికి 2 అంటే 2 లడ్లు ఇచ్చేవారు. దానికోసం విపరీతమైన పోటీ ఉండేది. ఎవరికైనా ఇంటి పక్కల వాళ్ళకి పంచిపెట్టుకోవాలంటే ఇంతంత మాత్రమే వచ్చిన పరిస్థితి. అంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉన్నా. అయినా కూడా దాన్ని చాలా ప్రీషియస్గా, చాలా ప్రీతిపాత్రంగా భావించి వాళ్ళు కళ్ళగద్దుకుని తింటూ ఉంటారు, దైవ ప్రసాదంగా భావిస్తూ ఉంటారు. మరి అలాంటి తిరుమల లడ్డు విషయంలో గత ప్రభుత్వం అవినీతి మాత్రమే కాదు చేసింది, కోటాను కోట్ల భారతీయుల మనోభావాల్ని, భక్తుల మనోభావాల్ని కూడా దెబ్బతీసిన పరిస్థితి. ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయం మాత్రమే కాదు, మొత్తం భారతదేశంలో ఉన్న శ్రీవారి భక్తులు, హిందువులు అందరూ కూడా చాలా ఎమోషనల్గా, అంటే వాళ్ళ మనసుల్ని కలిచివేసిన ఒక ఘటన ఇది. దీని మీద ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో డిఫెండ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, రాజకీయంగా బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు తప్ప మరి సిబిఐ విచారణకు అడగలేకపోతూ ఉన్నారు. అండ్ ఇంకొకటి, ప్రధాని మోదీకి జగన్మోహన్ రెడ్డి రాసిన లెటర్లో చాలా క్లియర్గా ఆయన చెప్తూ ఉన్నారు, మీ బీజేపీ నేతల సిఫార్సులు ఉన్నవారికి మేము టీటీడీ బోర్డులో ఎక్కువ మంది అవకాశం ఇచ్చాం, కానీ మా తప్పేమీ లేదు అన్నట్టుగా ఆయన చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓకే, జగన్మోహన్ రెడ్డికి హిందువుల మనోభావాల మీద లెక్క లేదు, ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన బాధ్యత స్వీకరించలేదు, కరెక్ట్గా బాధ్యతాయుతంగా నిర్వర్తించలేదు. ఇప్పుడు తప్పంతా కూడా అధికార పక్షం మీద, లేకపోతే చంద్రబాబు నాయుడు మీదో, లేకపోతే పవన్ కళ్యాణ్ మీదో వేసేసే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. ఓకే, ఇదంతా రాజకీయం, ఈ తిరుమల లడ్డు చుట్టూ జరుగుతున్న రాజకీయం. మరి ఇప్పుడు ఏం చేయాలి? భక్తుల్లో నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. అక్కడ శాంతి హోమం చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ శాంతి హోమం చేసేశారు. కానీ ఇక్కడ ప్రాయశ్చిత్తం, అంటే ప్రతి పాపానికి ఒక ప్రాయశ్చిత్తం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేది ఎవరు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. మాకెందుకులే అని ఊరుకోలేదు. ఆయన
దైవ భక్తుడు అందరికంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్తూ ఉన్నారు, నేను పుట్టుకతోనే శ్రీవారి భక్తుడిని అని చెప్పి. ఓకే, ఆయన కూడా మత విశ్వాసం ఎక్కువే. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్తో కంపేర్ చేస్తే మిగిలిన వాళ్ళకి కాస్త దైవభక్తి తక్కువనే చెప్పుకోవాలి. అంటే దీన్ని దైవభక్తి ఎంత అనే దానికి ఒక కొలమానం ఉండదు. కానీ రీసెంట్గా మనం చూసాం, ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వారాహి దీక్ష చేశారు 11 రోజుల పాటు. అంతకుముందు తన ప్రచార వాహనానికి వారాహి అమ్మవారి పేరు పెట్టుకున్నారు, వారాహి అని చెప్పేసి. సో పిఠాపురంలో పాదగయలో ఆయన కుక్కుటేశ్వర క్షేత్రంలో ఆయన చేసిన పూజలు హోమాల గురించి కూడా అందరికీ తెలుసు. ఇదంతా రాజకీయం కోసం కాదు, తన కోసం అయితే కానే కాదు, ప్రజల కోసం, ప్రజలు సుభిక్షంగా ఉండాలి అని చెప్పి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రాయశ్చిత్త దీక్ష స్టార్ట్ చేశారు. నిన్న గుంటూరు జిల్లాలోని నంబూరు శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆయన ఈ దీక్ష చేపట్టారు. 11 రోజుల పాటు చాలా కఠినంగా ఉండాల్సి ఉంటుంది. దానికి సెపరేట్గా డ్రెస్ కోడ్ ఉంటుంది. దాంతోపాటు ఆయన నాన్ వెజ్ ఎలాగూ తీసుకోరు. అండ్ దాంతోపాటు పాదరక్షలు కూడా ధరించకూడదు. జస్ట్ పళ్ళు, కొన్ని పాలు మాత్రమే తాగి ఆయన ఈ దీక్షలో ఉంటారు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన వారాహి దీక్ష చేశారు. ఏ రకంగా ఎంత నియమ నిబంధనలతో కఠినాతి కఠినమైన ఆ దీక్షను ఆయన చేశారు. అప్పట్లో శ్రీరెడ్డి లాంటి వాళ్ళు మరి చెప్పులు ఎందుకు వేసుకున్నారు వారాహి దీక్ష చేస్తూ అని చెప్పి కొంతమంది ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు క్వశ్చన్ చేశారు. కాబట్టి ఇప్పుడు అందుకేనేమో ఆయన చెప్పులు కూడా వేసుకోవట్లేదు. చాలా నియమ నిష్టలతో ఆయన దీక్ష చేస్తూ ఉన్నారు. పాపం ఎవరు చేసినా సరే, అంటే గవర్నమెంట్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ కదా. గత ప్రభుత్వంలో తప్పిదం జరిగింది, మరి ఈ ప్రభుత్వానికి ఆ పాపం చుట్టకూడదు. కాబట్టి ప్రభుత్వం అంటే ప్రజలే, కాబట్టి ప్రజలు బాగుండాలి. కాబట్టి ఆయన 11 రోజుల పాటు దీక్ష చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తూ ఉన్న ఈ ప్రాయశ్చిత్త దీక్ష పట్ల చంద్రబాబు నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పాపం చేస్తే పవన్ కళ్యాణ్ ఆ పాప పరిహారం కోసం ప్రాయశ్చిత్త దీక్ష చేస్తూ ఉన్నారు అంటూ కొనియాడిన పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఇక్కడ ప్రాయశ్చిత్తం కంటే ముందు అంటే ప్రాయశ్చిత్తం అంటే రియలైజ్ కావాల్సిన వాళ్ళు ఎవరు అంటే పాపం చేసిన వాళ్ళు. కానీ పాపం చేసిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా రియలైజ్ అవ్వడం లేదు. మరి పంది కొవ్వు వాడారట, ఫిష్ ఆయిల్ వాడారట. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల కొండ మీదకి ఒక నాన్ వెజ్ ఏదైనా తీసుకెళ్లాలంటేనే పెద్ద చెకింగ్, అది హడావుడి చాలా ఉంటుంది. అలాంటిది కొన్ని వేల లీటర్ల జంతువుల కొవ్వు అందులోనూ తిరుపతి ప్రసాదంలో కలిపేయడానికి ప్రతిరోజు కూడా వెళ్ళిపోతూ ఉంటే మరి అప్పుడు 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేసింది అనే ఒక క్వశ్చన్ అయితే వస్తోంది. ఆంధ్రప్రదేశ్లోనే లేకపోతే తెలంగాణలోనూ, అంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఈ చర్చ మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతోంది. ప్రపంచ దేశాల నుంచి కూడా ఇక్కడికి శ్రీవారి భక్తులు తిరుమల దర్శనానికి వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా అవాక్ అవుతూ ఉన్న పరిస్థితి, ఎన్ఆర్ఐలు కూడా. సో దీనికి ఒక అంటే భక్తులకు ఒక నమ్మకాన్ని ఏర్పరచాలి. ఓకే, మేము వెళ్తోంది తిరుపతికి, తిరుమలకి, మేము తెచ్చుకుంటోంది ఎటువంటి నాన్ వెజ్ అంటే యానిమల్ ఇంగ్రీడియంట్స్ కలవని మంచి ప్రసాదము, శ్రీవారి ప్రసాదము, మహాప్రసాదము అని వాళ్ళు ఫీల్ అవ్వాలి. నిజంగా చెప్పాలంటే గత 3 రోజులుగా లడ్డూల అమ్మకం గణనీయంగా పెరిగింది. అంటే ఇప్పుడు క్లియర్గా ప్రతిదీ చెక్ జరుగుతోంది కాబట్టి అంతా కూడా స్టాండర్డ్స్ అన్నీ చూసి, నెయ్యి స్టాండర్డ్స్ చూసిన తర్వాత, చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆ ప్రసాదం తయారీ జరుగుతుంది. కాబట్టి భక్తుల్లో విశ్వాసం పెరిగింది. మరి ఈ 5 ఏళ్ల పాటు అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా 2019 నుంచి 24 మధ్య కాలంలో 60 నెలల పాటు మరి శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ ప్రసాదం తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఇంటికి వచ్చిన తర్వాత పక్కింటి వాళ్ళకి పంచిపెడతారు కదా, అలా తిన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు ఒక రకమైన గందరగోళానికి గురవుతున్న పరిస్థితి. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం. కాబట్టి ఆ భక్తుల్లో, తెలుగు రాష్ట్ర ప్రజల్లో, ముఖ్యంగా శ్రీవారిని కొలిచే దేశ ప్రజలందరికీ కూడా ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉంది. ఆ నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చంద్రబాబు సర్కార్ చేస్తూ ఉంటే ఆల్రెడీ సిట్ ఏర్పాటు చేసింది. కాబట్టి ఈ పాపానికి పరిహారం ఎవరిది? ఈ పాపం కొట్టకుండా, ఈ పాపం రాష్ట్రానికి కొట్టకుండా, ప్రజలకు కొట్టకుండా ఇక్కడ ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఆ ఎఫెక్ట్, జగన్ చేసిన పాపం ఎఫెక్ట్ ప్రజల మీద పడకూడదు, ప్రజలు శిక్షింపబడకూడదు. దానికి ప్రాయశ్చిత్తం నేనే చేసుకుంటాను అంటూ పవన్ కళ్యాణ్ 11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. నిన్న ఆదివారం ఈ దీక్ష స్టార్ట్ అయింది. అక్టోబర్ 2తో ఈ దీక్ష ముగియబోతోంది.